మనకు హ్యూమన్ రిసోర్సెస్లో భాగంగా ఇంకో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే సో జనాభా వృద్ధితో పాటు జనాభాలో రూరల్ అర్బన్ పాపులేషను జెండర్తో పాటు కూడా ఏంటంటే మనకి కొన్ని అంశాల గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే దానిలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. డెన్సిటీ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్లో ఎంత జనాభా నివసిస్తున్నారు. ఇదివరకు ఆల్రెడీ దీని గురించి కొంత హింట్ ఇచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నది, ఎలా మార్పు చెందింది. ఎందుకంటే సో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఏపీ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956 నుంచి పోల్చుకుంటే సో లేటెస్ట్ 2011 వరకు ఇంకెలా ఉన్నది, ఇది ఇంకా మారుతూ వచ్చింది అనేది ఈ పట్టికలో మనము చెప్పుకోవచ్చు. సో 1961లో సో సగటున ఏంటంటే 111 మంది చదరపు స్క్వేర్ కిలోమీటర్లో నివసిస్తే అది పెరుగుతూ 138 నుంచి 176, 227, 270, సో 312 బహుశా లేటెస్ట్ గణాంకాల ప్రకారం ఇంకొంచెం ఎక్కువనే ఉండే అవకాశాలు ఉన్నది. సో దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణలో జనసాంద్రత పెరుగుతూ వస్తున్నది. అంటే ఇది పెరుగుతూ వస్తుంది, పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనము భూమి ఏదైతే ఉన్నదో ఇట్స్ అ ఫిక్స్డ్ వన్. ఇప్పుడు ఏదైతే భూమి ఏదైతే ఉందో స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే చెప్పుకున్నామో అది ఫిక్స్డ్. అంటే భూమి అనేది ఫిక్స్డ్ కాబట్టి జనాభా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఒక చదరపు స్క్వేర్ కిలోమీటర్లో నివసించే జనాభా పెరుగుతూ వస్తుంది. సో వెన్ ఆ వేరియబుల్ అంటే జనాభా వేరియబుల్ ఫిక్స్డ్, వేరైతే భూమి అనేది ఫిక్స్డ్. సో వేరియబుల్ అంటే ఇంక్రీజింగ్ డివైడ్ బై ఫిక్స్డ్ వన్. సో కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈజ్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే జనాభా పెరుగుతుంది, డినామినేటర్ ఈజ్ ఫిక్స్డ్. సో ఇంక్రీజింగ్ న్యూమరేటర్ డివైడ్ బై ఫిక్స్డ్ డినామినేటర్ షోస్ ఇంక్రీజ్. అదే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్లో మనం గమనించవచ్చు. అది తెలంగాణకు వర్తిస్తుంది, అది భారతదేశానికి కూడా వర్తింది. సో ఇక్కడ భారతదేశంలో ఏంటంటే 1961 నుండి చూసుకుంటే 144 నుండి 368కి పెరిగింది. అంటే మోర్ దాన్ డబుల్డ్. తెలంగాణలో కూడా మోర్ దాన్ డబుల్డ్, ఆల్మోస్ట్ ట్రిపుల్, మేబీ ట్రిపుల్ అంటే 3 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. 2021 గమనిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ, 3 రెట్లు ఉన్నట్టు మనం గమనించవచ్చు. అది భారతదేశంలో కూడా మనం అదే 144 నుండి కూడా పెరుగుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. సో దాదాపు ఏంటంటే ఇది పెరుగుతున్నట్టు మనం గమనించవచ్చు. సో ఇక తెలంగాణ ఆల్ ఇండియాను పోల్చుకుంటే తెలంగాణలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ ఆల్ ఇండియా యావరేజ్. సో ఆల్ ఇండియాలో 111 ఉంటే 144 ఆల్ ఇండియాలో ఉన్నది. ఆ డిఫరెన్స్ ఈజ్ దేర్. అది 2011లో కూడా ఈ డిఫరెన్స్ మనం గమనించవచ్చు. అంటే ఈ డిఫరెన్సు ఎక్కువ ఉన్నది. రాను చూసుకుంటే 2011లో చూసుకుంటే డిఫరెన్స్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు 1961. సో అక్కడ 144, 111 అంటే దాదాపు డిఫరెన్స్ 33 ఉండే. ఇక్కడికి వచ్చే వరకు 52 ఉన్నది డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ ఈజ్ మోర్. అంటే ఏంటంటే డెన్సిటీ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్ ఇన్ ఆల్ ఇండియాలో వెన్ కంపేర్ టు తెలంగాణ. సో అంటే ఈ యొక్క ప్రభావము అంటే జనాభా యొక్క తీవ్రత ఆల్ ఇండియాలో అంటే ఆల్ ఇండియా యావరేజ్ కంటే తెలంగాణలో కొంత తక్కువ ఉన్నదని సూచించవచ్చు. బట్ తెలంగాణలో కూడా పెరుగుతున్నది, ఇది మనం గమనించాల్సిన అవసరం. ఓకే. సో ఇక డిస్ట్రిక్ట్ వైజు, ఎందుకంటే మనకు తెలుసు
ఈ 33 డిస్ట్రిక్ట్లలో ఈ యొక్క డెన్సిటీ ఎలా ఉన్నదనేది ఈ పట్టిక ద్వారా మనము గమనించవచ్చు. కొన్ని డిస్ట్రిక్ట్లలో ఎక్కువగా ఉంది, కొన్ని డిస్ట్రిక్ట్లలో తక్కువగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 33 డిస్ట్రిక్ట్ చూసుకుంటే రంగారెడ్డిలో 950, హైదరాబాద్లో 954, మేడ్చల్లో 957, సో మెదక్లో దాదాపు 1000 కంటే ఎక్కువ ఉన్నట్టు సూచిస్తుంది. ఓకే, అంటే ఈ డిస్ట్రిక్ట్లలో ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. ఓకే, సో దానికి భిన్నంగా కొన్ని డిస్ట్రిక్ట్లలో చూసుకుంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ లో. ఓకే, అది కొంత ఈ పట్టికలో కూడా మనం చూసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ డెన్సిటీ చూసుకున్నప్పుడు వీటిలలో ఎక్కువగా ఉన్నది ఇది రంగారెడ్డి వీటిలలో. సో దానికి భిన్నంగా కొంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ లెస్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ మహబూబాబాదు 269, 340, 201 డిస్ట్రిక్ట్ వైజ్ డెన్సిటీ ఇక్కడ చూసుకున్న వరకు వీటిలలో చాలా తక్కువగా ఉంది ఈ డిస్ట్రిక్ట్లలో. ఇది 275, 66 మునుగుకు వచ్చే వరకు 66. ఇవి అంటే ఈ ప్రాంతాలలో వీటిలలో తక్కువగా ఉన్నది. అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే డెన్సిటీ గురించి మనం పోల్చుకున్నప్పుడు అంటే ఏ డిస్ట్రిక్ట్ అయితే అర్బన్ ఓరియంటెడ్ ఉన్నాయో వాటిలలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చలు, తర్వాత కొంత మెదకు ఏవైతే అర్బన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్లు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. బట్ ఏవైతే పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండి కొంత అటవీ ప్రాంతంగా ఉన్నాయి, అటవీ ప్రాంతం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబాబాదు, మహబూబ్ నగరు, మంచిర్యాల, మెదకు కొంతవరకు, తర్వాత ములుగు వీటిలలో చూసుకోండి, నాగర్ కర్నూలు వీటిలలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ లెస్. అది భూభాగం ఎక్కువ ఉన్నది, జనాభా తక్కువ ఉన్నది. సో హైదరాబాద్ చుట్టుపక్కల భూభాగం తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉన్నది. సో దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్, అర్బన్ కాన్సన్ట్రేషను. ఇక్కడ వీటిలో పాపులేషన్ డిస్పర్స్గా ఇది ఈ రూరల్ ఏరియా, రిమోట్ ఏరియాస్లలో, తర్వాత ఏవైతే ఫారెస్ట్ ఉన్న ఎక్కువ ఉన్న ప్రాంతాలనే వాటిల్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు. సో ఇక్కడ చూసుకోండి, ఇంకా ఇక లాస్ట్లో చూసుకుంటే ఇగో ఈ కొన్ని డిస్ట్రిక్ట్లలో ఇది వీటిని కంపేర్ చేసుకుంటే రంగారెడ్డిలో కొంత వీటిలలో కంపేర్ చేసుకుంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే అర్బన్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అర్బన్లో ఎక్కువగా ఉన్నది. సో అర్బన్ ఏరియాస్లో కొన్ని ఇన్ బిట్వీన్ మధ్యలో ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ రూరల్లో చూడండి 330, వరంగల్ అర్బన్లో 822. అంటే వరంగల్లో కూడా రూరల్ అర్బన్ కాంట్రాస్ట్ మనం ఇక్కడ గమనించవచ్చు. సో దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేరీస్ వైడ్లీ అక్రాస్ డిస్ట్రిక్ట్స్. అండ్ మన కాంక్లూజన్ ఏంటంటే సో అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్లో, అర్బన్ డిస్ట్రిక్ట్లలో డెన్సిటీ ఈజ్ వెరీ హై. అండ్ ఇది రిమోట్ అండ్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్లలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వెరీ లెస్. సో రెండు కొంత ఇబ్బందే, మరీ తక్కువ ఉంటే కూడా కష్టమే, మరీ ఎక్కువ ఉంటే కూడా కష్టమే. సో ఇక డెమోగ్రఫిక్ స్ట్రక్చర్లో నిర్ణయించే అంశాలు తెలంగాణలో వీటి గురించి, ఎందుకంటే మనం ముఖ్యంగా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఇది సిలబస్లో కూడా మనకు ఇది బర్త్ రేటు, డెత్ రేటు, ఫెర్టిలిటీ రేటు, మోర్టాలిటీ రేటు గురించి కొంత చెప్పినప్పుడు ఏంటంటే వీటి గురించి కొంత మనకు తెలంగాణ హ్యూమనిస్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి కొంచెం అవగాహన ఉండాలి. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే బర్త్ రేటు. సో బర్త్ రేట్ ఏం చెప్తుందంటే బర్త్ రేట్ ఈజ్ ఏ క్రూడ్ మెజర్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ ఏ పాపులేషన్ అండ్ ఏ క్రూషియల్ డిటర్మినెంట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. అంటే పాపులేషన్ నిర్ణయించే అంశాలు ఇది బర్త్ రేటు. ఇట్ గివ్స్ ద నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్ ఇన్ ఏ గివెన్ రీజన్ ఆర్ ఇయర్. అంటే 1000 పాపులేషన్కు ఎన్ని లైవ్ బర్త్స్ అనేది ఈ బర్త్ రేట్ నిర్ణయించింది. సో లేటెస్ట్ గణాంకాల ప్రకారం అంటే ఏది దేశంలో బర్త్ రేటు 19.5% ఉంది.
ఓకే, అండ్ ద డెత్ రేట్ ఈజ్ 6 ఉండే. బర్త్ రేట్ ఇది, డెత్ రేట్ ఉంది. ఇన్ తెలంగాణ ద బర్త్ రేట్ వాజ్ 16.4 అండ్ ఫర్దర్ ఇట్ స్టేటెడ్ దట్ ద బర్త్ రేట్ ఇన్ ద రూరల్ పార్టీస్, చూడండి ఇక్కడ డెత్ రేట్ 6 ఉంది, బర్త్ రేట్ ఆల్ ఇండియాలో ఉంది. ఇన్ తెలంగాణ ఇట్ వాజ్ ఓన్లీ 16.4. అంటే దాంట్లో ఆల్ ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో 19.5 నేషనల్ లెవెల్ ఉంటే 16.4 మన తెలంగాణలో. దట్ ఈస్ బెటర్. సో తర్వాత ఏంటంటే రూరల్ ఏరియాస్లో 16.8 అండ్ 15.9 ఇన్ అర్బన్ ఏరియాస్లో. అంటే రూరల్ ఏరియాస్లో ఈ యొక్క బర్త్ రేట్ ఈజ్ మోర్ దాన్ ఇన్ అర్బన్ ఏరియాస్లో. ఇది బర్త్ రేట్కి సంబంధించింది. ఇక ఫెర్టిలిటీ రేటు అంటే బర్త్ రేట్ నిర్ణయించేది ఫెర్టిలిటీ రేట్లో. బర్త్ రేట్లో అంశం ఏంటంటే ఫెర్టిలిటీ రేటు. సో వైల్ ద కంట్రీస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆర్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ ఉమెన్ గివ్స్ బర్త్ టు ఇన్ హర్ లైఫ్ టైమ్ హ్యాస్ డిక్లైన్ ఫ్రమ్ 2.2 to 2 ఇన్ తెలంగాణ. ఇట్ రిమైన్డ్ అన్చేంజ్డ్ ఎట్ 1.8 డ్యూరింగ్ 2001-5 to. సో ఆల్ ఇండియా లెవెల్లో డిక్లైన్ అయింది. అంటే 2.2 నుండి 2.2కు ఆల్ ఇండియా లెవెల్లో డిక్లైన్ కావడం జరిగింది. డ్యూరింగ్ 2015 నుంచి 2020 మధ్యలో ఆల్ ఇండియాలో తగ్గడం జరిగింది. బట్ మన తెలంగాణకు వచ్చే వరకు ఇట్ రిమైన్డ్ మోర్ ఆర్ లెస్ ఎట్ 1.8. అంటే 1.8 స్టేబుల్గా ఉన్నది. బట్ ఆల్ ఇండియాలో తగ్గింది. బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ తెలంగాణ. దట్ వే ఏంటంటే తెలంగాణలో ఈ ఫెర్టిలిటీ రేటు మోర్ ఆర్ లెస్ స్టేబుల్ అయినట్టు ఈ పీరియడ్లో. ఈ పీరియడ్ ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రౌండ్ 2015-16, ఆ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రౌండ్ 2019-20 పీరియడ్. కాబట్టి ఈ మధ్యలో ఎలా ఉన్నదనేది ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మనకు గణాంకాలు చెప్తుంటుంది. సో ఇది కారణం ఏంటంటే ఫెర్టిలిటీ రేట్ కారణం ఏంటంటే కాంట్రాసెప్టివ్ ప్రివెన్సీ రేటు విచ్ ఇండికేట్ ద యూసేజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఎందుకంటే ఈ ఫెర్టిలిటీ రేట్ నిర్ణయించాలంటే హౌ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్. అది ఏంటంటే యూసేజ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 57% ఇన్ 2015 to 68% ఇన్ 2019-20. అంటే మన తెలంగాణలో వీటిని యూసేజు పెరగడం జరిగింది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాక్టీస్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ తెలంగాణలో. సో దానివలన ఏంటంటే మన స్టెబిలిటీ ఉండడానికి కూడా కారణం అది కూడా కావచ్చు. అది ఇంకొకటి ఏంటంటే ఇగో చూడండి, ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. ఫెర్టిలిటీ తర్వాత మోర్టాలిటీ రేటుకి వచ్చే వరకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఏది డెత్ రేట్లో భాగంగా ఏదైతే ఉంటుందో ఇన్ఫాంట్ మోర్టాలిటీ విచ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏది ఇన్ఫాంట్ డెత్స్ పర్ 1000 lives ఇన్ ఏ గివెన్ టైం పీరియడ్ ఫర్ ఏ గివెన్ రీజన్. ఓకే, అంటే లెస్ దాన్ 1 year ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే లెస్ దాన్ 1 year ఉన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు పర్ 1000 live births. అంటే 1000 మంది పిల్లలు పుడితే దానిలో ఎంతమంది సంవత్సరం లోపలనే చనిపోతున్నారు అది చేస్తుంది. సో దీది మన దేశంలో చూసుకుంటే 28 ఉంది, తెలంగాణకు వచ్చేవరకు 21 ఉంది. అంటే దాదాపు భారతదేశంలో 28 మంది చనిపోతే తెలంగాణలో 21 మంది చనిపోతున్నారు. సో ఆ విధంగా తెలంగాణ ఈజ్ ఎ బెటర్ పొజిషన్. అంటే ఆల్ ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణ బెటర్ పొజిషన్. బట్ ఆబ్సల్యూట్ చూసిన వరకు స్టిల్ ఇట్ ఈజ్ ఎ వరింగ్ సమ్. ఎందుకంటే దాదాపు 1000 మందిలో 21 మంది శిశువులు చనిపోతున్నట్టు దీన్ని బట్టి ఈ ఇండికేషన్ చేస్తారు. ఓకే, సో ఇది 2015 నుంచి ఎలా ఉన్నదనేది మన తెలంగాణలో చెప్తున్నారు. సో అంటే బెటరు అంటే 2020 21 ఉన్నది. బట్ 2000 అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో 2015లో 34 ఉంది. 34 to 21 ఈజ్ ఎ బిగ్ అచీవ్మెంట్. అంటే దాదాపు 34 నుంచి 21 అంటే 13 నంబర్, అంటే 13% కాదు, అబ్సల్యూట్లో 13 నంబర్ డిక్లైన్డ్. ఓకే, సో 34 చనిపోతే ఇప్పుడు 21 మంది. సో ఆ విధంగా కొంత మనము తెలంగాణ రాష్ట్రంలో కొంత సత్ఫలితాలు ఉన్నప్పటికీ ఇంకా వరీయింగ్. ఎందుకంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఆల్మోస్ట్ 0 ఉంటే బెస్ట్ వన్. ఇంకోటి కొన్ని
రాష్ట్రాలలో కొన్ని దేశాలలో ఇది చాలా కనిష్టంగా ఉన్నది. ఆల్మోస్ట్ నియర్ జీరో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ద నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్ చూసాం కదా, ఇది హ్యాస్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 27.7 టు అండర్ 5 మోర్టాలిటీ రేటు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు అండర్ 5 మోర్టాలిటీ రేటు ఏదైతే 5 సంవత్సరాల్లో ఉన్నారో అది హ్యాజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 31.7 టు 29.4. అంటే ఇవన్నీ కొంత తగ్గుతున్నట్టు మనం సూచించడం జరిగింది. ఇది ఆల్ ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు తగ్గుతున్నది. సో తెలంగాణ హ్యాజ్ ఆల్సో మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ నియోనాటల్. నియోనాటల్ ఏంటంటే అంటే శిశువు పుట్టిన 28 రోజులోనే చనిపోయే ఆస్కారము అది చాలా తగ్గడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 21,000 లైవ్ బర్త్స్కు 20 నుండి 16కు, అంటే శిశువులు పుట్టిన 1,000 లైవ్ బర్త్స్లో ఈ తగ్గే వాళ్ళ నంబరు 20 నుంచి 16కు తగ్గినట్టు మన ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి. సో ఇది ఒక శుభసూచకం. అలాగే తెలంగాణ హ్యాజ్ ఆల్సో ఇండికేటెడ్ సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఎందుకంటే ఈ యొక్క లైవ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ నియోనామార్టాలిటీ నుంచి అవసరం ఎంతమంది గర్భిణీలు హాస్పిటల్స్లో డెలివరీస్ అవుతున్నాయి. డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా పర్లేదు, కానీ అది ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇన్స్టిట్యూట్ డెలివరీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్రీజ్ అయినాయి. 2015-16లో 30% డెలివరీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అది ఇన్స్టిట్యూట్ డెలివరీస్ ఇది 50%కు పెరగడం జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువ దాదాపు 50% డెలివరీసు ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నట్టు ఈ గణాంకాలు చెప్తున్నారు. ఇది శుభసూచకమే. వీలైనంతవరకు ఎంత ఎక్కువ హాస్పిటల్స్లో జరిగితే అంత ఎక్కువ కేర్ ఉంటుంది, నియోనాటల్ కేర్ ఉంటుంది. తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఏవైతే ఉంటుందో అది కూడా ఇది ఇండికేట్ చేస్తుంది. మెటర్నల్ మోర్టాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్స్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్, ఓకే, ఫర్ 1 lakh ఆఫ్ బర్త్. 1,00,000 బర్త్లో ఇవి బర్త్లో ఎంతమంది గర్భిణులు చనిపోతున్నారు డెలివరీ అయిన తర్వాత అనేది ఇది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కేమ్ డౌన్ ఫ్రమ్ 92 పర్ లక్షకు 92 ఉంటే 2014లో అది 43కు తగ్గడం 2020 వరకు. అంటే గత 6 సంవత్సరాల్లో 42 అంటే మోర్ దాన్ 50% తగ్గినట్టు అది. అండ్ తెలంగాణ ర్యాంక్స్ 3rd ఇన్ ఓవరాల్ రిడక్షన్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ. అట్లా ఈ విధంగా ఏంటంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్లో గణనీయమైతే తగ్గించడంలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించింది. ఆల్మోస్ట్ హాఫ్ తెలంగాణ రాష్ట్రం చేయడం తర్వాత సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ 50% తగ్గినట్టు ఈ గణాంకాలు చెప్తున్నాయి గత 5-6 సంవత్సరాలు. సో ఇక ఇవన్నీ అంశాల ఆధారంగా మనం నిర్ణయించిందంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. అంటే ఇవన్నీ బర్త్ రేటు, డెత్ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషను ఇవన్నిటిని నిర్ణయించేదంటే అన్నిటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏంటంటే ఈజ్ ద యాక్సిలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్ దట్ మే రిజల్ట్ ఫ్రమ్ ఏ డిక్లైన్ ఇన్ కంట్రీస్ మోర్టాలిటీ అండ్ ఫెర్టిలిటీ అండ్ ద సబ్సిక్వెంట్ చేంజ్ ఇన్ ద ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ ద పాపులేషన్. అంటే జనాభా ఏజ్ ఇది మన వయస్సు రీత్యా జనాభా స్ట్రక్చర్లో మార్పుల వలన అది ఆర్థిక ప్రగతిపై ఏ విధంగా ప్రభావం కలిసిందని మనము డెమోగ్రఫిక్ డివిడెండ్గా మనం పరిగణించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క డెత్ రేటు, మోర్టాలిటీ రేటు, ఫెర్టిలిటీ రేటు ఇవన్నీ తగ్గడం వలన అది ఏ స్ట్రక్చర్పై ప్రభావం కలిగి అది ఆర్థిక ప్రగతిపై ఏ విధంగా ప్రభావం కలిగిస్తున్నది మనం నిర్ణయించామని డెమోగ్రఫిక్ డివిడెండ్. సో ఇక తెలంగాణలో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏమొచ్చింటే విత్ ఫ్యూయర్ బర్త్స్ ఈచ్ ఇయర్ ఏ కంట్రీస్ యంగ్ డిపెండెంట్ పాపులేషన్ గ్రోస్ స్మాలర్ ఇన్ రిలేషన్ టు వర్కింగ్ ఏజ్ పాపులేషన్. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే వీటి బర్త్ రేటు తగ్గడం వలన, డెత్ రేటు తగ్గడం వలన యొక్క యూత్ పాపులేషన్ ఎవరైతే డిపెండ్ అవుతారో, ఏది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డిపెండ్ అవుతారో అది తగ్గుతూ వస్తుంది. అది తగ్గడం వలన ఏంటంటే
మన వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది. సో విత్ ఫ్యూయర్ పీపుల్ టు సపోర్ట్ ఏ కంట్రీ హైజ్ ఏ విండో ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఇఫ్ ద రైట్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ డెవలప్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో దానివలన ఏంటంటే ఈ డిపెండెంట్ పాపులేషన్ తగ్గడం వలన ఏవైతే వనరులు ఈ యొక్క డిపెండెంట్ పాపులేషన్ కేటాయించడం ఆ వనరులను మనము ప్రొడక్టివ్ వనరుగా మనం మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మనకు డెమోగ్రఫిక్ డివిడెండ్గా మనం భావించవచ్చు. అది మనకు బెనిఫిట్స్ ఏమున్నాయి మన తెలంగాణకు వచ్చావు. సో 4 బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏమవుతుంది? ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ సప్లై, అంటే ఆ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే జనాభా శాతం పెరగడం, ప్రొడక్టివ్ లేబర్ అంటే యూత్ అంటే యంగ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరిగిందనుకోండి, మనకు శ్రామికుల యొక్క లభ్యత పెరుగుతుంది. సో శ్రామికుల యొక్క లభ్యత పెరగడం వలన మనకు ఉత్పత్తి ప్రక్రియను పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఎంత ప్రొడక్టివ్ యాక్టివిటీస్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే దానికి శ్రామికుల లభ్యత వలన లభ్యత లేకపోవడం వలన కూడా కొంత అభివృద్ధి కుంటుపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే శ్రామికుల లభ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ప్రొడక్టివ్ యాక్టివిటీస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవ లాభం ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ అవైలబిలిటీ ఆఫ్ సేవింగ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే సో ఈ యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యూత్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పెరుగుతున్నప్పుడు డిపెండెంట్ పాపులేషన్ తగ్గుతుంది కాబట్టి ఏవైతే మనము వనరులు సేవింగ్స్ ఇంతవరకు ఈ యొక్క యంగర్ జనరేషన్ 0 to 15 అనుకోండి, వాళ్ళపై కేటాయించడము, మోర్ దాన్ 60 ఉందనుకో వాళ్ళపై ఏదైతే మనం కేటాయిస్తున్నామో ఆ శాతము తగ్గుతుండడం వలన మిగతాది మనం ప్రొడక్టివ్గా సేవింగ్స్ను ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే డిపెండెన్సీ రేట్స్ పెరిగితే సో ఏవైతే డిపెండెంట్కు మనం ఖర్చు పెట్టామో ఆ ఖర్చు తగ్గుతుంది. ఆ ఖర్చును మనము పొదుపు చేసి ఆ పొదుపును మనం పెట్టుబడిగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో అది ముఖ్యమైన లాభము. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ మనం చెప్పాము. ఇది గురించి కొంత ఏదైతే ఏజ్ గ్రూప్ పాపులేషను యంగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ పెరుగుతుందో సో గణనీయమైన ఏది గుణాత్మకమైన మార్పు ఏదైతే యూత్ ఏజ్ ఉంటుందో యంగ్స్టర్స్ 15 to 35 ఏదో ఉంటుందో వాళ్ళ గుణాత్మకమైన మార్పు కలగజేయడము, అంటే వాళ్ళ యొక్క నాణ్యత అంటే హ్యూమన్ రిసోర్స్ చేయాలంటే ఎడ్యుకేషను మరి హెల్త్ రెండు ఇంప్రూవ్ అయితే అది హ్యూమన్ క్యాపిటల్ అయితే అది మనకు ప్రొడక్టివ్ అసిస్ట్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ డెమోగ్రఫిక్ మార్పు ఏదొచ్చిందో అది మనము హ్యూమన్ క్యాపిటల్గా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. హ్యూమన్ క్యాపిటల్ మార్చుకుంటే అది మన ఎకనామిక్ గ్రోత్పై పాజిటివ్ ప్రభావం కలగజేస్తుంది. సో ఇవన్నీ కలిపి ఏంటంటే మన యొక్క ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ డిమాండ్ ఇవన్నీ ఏంటంటే ప్రొడక్టివ్ అసెట్స్ జరుగుతుంటే మనమే మార్కెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ బెనిఫిట్స్ ఉండడం వలన ఒకవేళ డెమోగ్రఫిక్ డివిడెండ్ కనుక మనకు మన తెలంగాణలో ఇండియాలో కానీ ఉన్నదని అనుకుంటే ఉన్నదా లేదనేది మనము ఇప్పుడు గమనిస్తాము. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఇట్ ఇస్ అడ్వాంటేజెస్, దాన్ని మనము అనుకూలంగా మలుచుకొని ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అవకాశాలు పెంచడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఒకటి. సో 66% జనాభా మన ఇండియాలో 63.4% ఉంది, 66-60% అంటే ఎక్కువ జనాభా మనకు ప్రొడక్టివ్ ఉంది. ఎల్డర్లీ పాపులేషన్ ఈజ్ చాలా తక్కువ ఉన్నది, అంటే చాలా తగ్గింది. 7.1% మన తెలంగాణలో. ఇది తెలంగాణలో 66% ఉంది, ఇండియాలో 63%, మన దగ్గర ఎక్కువ ఉన్నది. సో అలాగే ఎల్డర్ పాపులేషను అకౌంట్స్ 7.1% కంపేర్ టు 5.8%. సో ద పర్సెంటేజ్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్స్ 20 to 30 19%, 66-67 lakhs ఉన్నారు మన ఇండియాలో కంపేర్ టు 17.6% ఫర్ ఆల్ ఇండియా. అంటే మన దగ్గర ఈ యొక్క వర్కింగ్ ఏజ్ 22% ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనుకున్నామో అది మన తెలంగాణలో దాదాపు 19% ఉంది, ఆంధ్రప్రదేశ్లో మన ఆల్ ఇండియాలో తక్కువ ఉంది కొంత. ఆ విధంగా కూడా మన డెమోగ్రఫిక్ డివిడెండు
బెనిఫిట్ ద్వారా బెనిఫిట్ కావే అవకాశాల ఛాన్సు తెలంగాణ ఎక్కువ ఉన్నది. సో ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ద ఏజ్ గ్రూప్ 20 to 30 19%. ఓకే, లక్షలలో కూడా ఉంది. సో 18.3% కంపేర్ టు ఆల్ ఇండియాతో పోల్చుకుంటే ఎస్సీఎస్లో ఓవరాల్గా అండ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో కూడా ఈ యొక్క ఏజ్ గ్రూప్ మన దగ్గర ఎక్కువగా ఉన్నది. సో ఈ డెమోగ్రఫిక్ ఇది ఎక్కువగా ఉన్నది కాబట్టి దీన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వాట్ స్టెప్స్ ఆర్ నీడెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో మన తెలంగాణ రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంటు ఎక్కువ ఉండే అవకాశం పర్సంటేజ్, అంటే దాన్ని వనరుగా హ్యూమన్ బీయింగ్స్ని వనరులుగా మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నది. దాన్ని ద్వారా బెనిఫిట్ కావడానికి ఆస్కారం ఉంది. ఆ బెనిఫిట్ కావాలంటే ఏ చర్యలు తీసుకోవాలనేది తెలంగాణలో మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ ఇన్ఫాంట్స్ రిసీవ్ గుడ్ మెడికల్ కేర్. మనం చూసుకున్నాము ఇన్ఫాంటు డెత్స్, నియోనార్మల్ మోర్టాలిటీ రేటు కొంత తగ్గినప్పటికీ కూడా ఇంకా ఉన్నది. ఏది మెటర్నల్ మోర్టాలిటీ రేటు కూడా కొంత ఉన్నది. వాటిని తగ్గించే దిశలో మనము చర్యలు తీసుకోవాలి. సో దేర్ హెల్త్ నాలెడ్జ్, ఓకే, సిన్స్ దే ప్లే ద సెంట్రల్ రోల్ ఇన్ ద హెల్త్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. సో ఉమెన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేటు తగ్గుతూ ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంత తీసుకున్నారు, బట్ అయినా ఇంకా కొంత వాటిపై ఫోకస్ చేసిందంటే మన డెమోగ్రఫిక్ డివిడెండ్ను ద్వారా బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంది. స్ట్రెస్సింగ్ ద హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్, ఫోకసింగ్ ఎస్పెషల్లీ ఆన్ లో ఇన్కమ్ పాపులేషన్ విత్ స్ట్రాంగ్ పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్. సో ప్రభుత్వ రంగ చర్యల ద్వారా ప్రోగ్రామ్స్ ద్వారా ఈ యొక్క హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ పెంచుకుంటే అది ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ చిల్డ్రన్ కూడా పెరుగుతుంది. అంటే న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ పెరిగిందనుకోండి, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే చిల్డ్రన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే చిల్డ్రన్ అంటే ఐసిడిఎస్, తర్వాత ఈ మధ్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనము ఫస్ట్ ఫేజ్లో లింకింగ్ ఏది ఈ ఉంది కదా ఐసిడిఎస్ విత్ ఇది అంగన్వాడీ సెంటర్స్ను తర్వాత క్లబ్ చేస్తూ లోయర్ ఎడ్యుకేషన్ గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటే సో పిల్లల యొక్క ఆరోగ్యము పెరుగుతుంది. న్యూట్రిషనల్ స్టేటస్ పెరగడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ తర్వాత పూరర్ సెక్షన్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిజంగా ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ ద్వారా మన తెలుగు రాష్ట్రము అభివృద్ధి అవుతుంది అనుకోండి, కొంత ఇంకా అభివృద్ధి కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది అది. సో తర్వాత రెడ్యూసింగ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ సిన్స్ ఇట్ బెనిఫిట్స్ మెటర్నల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అంటే కొన్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ దానిపై చర్యలు తీసుకోవాలి. దాని పరంగా కొంత ఎందుకంటే మెటర్నల్ మోర్టాలిటీ డెత్స్కు కారణం ఏంటంటే ఈ యొక్క కొన్ని రిస్ట్రిక్షన్ ఇది కొన్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్పై రిస్ట్రిక్షన్స్ పెట్టడం వలన హెల్త్ మదర్ హెల్త్ తర్వాత తద్వారా చైల్డ్ హెల్త్ కూడా హెల్త్ ప్రాబ్లం చూస్తుంది. ఆ చర్యలు ఇంప్రూవ్ హ్యూమన్ రిసోర్స్ క్యాపబిలిటీస్ అండ్ క్రియేట్ జాబ్స్ టు అబ్జర్వ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ టీనేజర్స్. సో ఈ 20-30 ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది వాళ్ళందరూ మంచి హ్యూమన్ రిసోర్సెస్, వాటిని ప్రొడక్టివ్ ఛానల్స్ను మార్చాలి. అంటే వాళ్ళని ఛానలైజ్ చేస్తే దానివల్ల ఏంటంటే ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్గా చేయాలంటే హెల్త్ ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలి. సో ఫర్దర్ ఎంకరేజ్ సేవింగ్స్ టు జనరేట్ ప్రొడక్టివ్ క్యాపిటల్ అండర్స్టాండింగ్. వీళ్ళందరూ మలచడం వలన ఏంటంటే మన ఏదైతే అడ్వాంటేజ్ ఏ స్ట్రక్చర్లో అడ్వాంటేజ్ అంటే ఎందుకంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గడము, డెత్ రేట్ తగ్గడము, యూత్ పాపులేషన్ యొక్క శాతం పెరగడం వలన మనకు అనుకూలంగా మార్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ దశలో కొన్ని చర్యలు చేపడుతున్నప్పుడు ఆ చర్యల యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా ఉండాలంటే ఈ యొక్క హెల్త్ అండ్ ఎడ్యుకేషను ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిపై ఫోకస్ చేయడం వలన డెమోగ్రఫీ ఫుల్ ఫెడ్జ్లో చేస్తుంది. సో దీని గురించి మనము
ఇంకా కొంత డీటెయిల్స్ నెక్స్ట్ లెసన్లో ఏది హెల్త్ ఎడ్యుకేషను సినారియో తెలంగాణలో ఎలా ఉన్నది, తర్వాత ఆక్యుపేషన్ ఏదో ఎంప్లాయ్మెంటు ఎలా ఉన్నది అనేది కొంత మనము ఇంకా నెక్స్ట్ లెసన్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.